గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 5:45 అవుతుంది. నైట్ మొత్తం మున్నార్ కొడదాం అనుకున్నాం, బట్ మధ్యలోనే ఆగిపోయాం. మాకు బాగా నిద్ర వచ్చేసింది. నిన్న ఇడకి క్లీవ్స్ దగ్గర క్లైంబింగ్ చేసినాం కదా, లెగ్స్ అన్నీ పెయిన్గా ఉన్నాయి. సో పెయిన్ కిల్లర్ అవన్నీ రుద్దుకొని ఇక్కడ పడుకున్నాం మేము. వెనకాల కనిపిస్తుంది కదా బస్ దగ్గర పడుకున్నాం. బైక్ అక్కడనే ఉంది, దాని వెనకాలనే మేము టెంట్ మొత్తం వేసుకోలేదు, జస్ట్ కింద వేసుకొని అట్లా ఓపెన్గానే పడుకున్నాం. ఎందుకంటే 2 అవర్స్లోనే వెళ్ళిపోతామని చెప్పేసి. బట్ మాకు ఆటోమేటిక్గా అట్లా నిద్ర పట్టేసింది. డైరెక్ట్ మున్నార్కి వెళ్ళిపోవాలి. సన్ రైజ్ చూద్దాం అనుకున్నాం, బట్ సన్ రైజ్ చూస్తామో లేదో తెలియదు. ఒకవేళ ఇన్ కేస్ చూసేదంటే మాత్రం రేపు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూపించి అక్కడి నుంచి వెళ్ళటం మేము బయలుదేరుతాం. సోలో రైడ్ అంటే అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. మీలో ఎవరైనా సోలో రైడ్కి ప్రిపేర్ అవుతుంటే మాత్రం అన్నిటికీ ప్రిపేర్గా ఉంటేనే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఇదైతే సోలో రైడింగ్ అంటే మాత్రం నాట్ టూ ఈజీ. మున్నార్లోని కొన్ని మూమెంట్స్ కోసం థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేస్తున్నాను. అంతా మీకోసమే. మీరు చేయాల్సింది ఒకటే, డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. నన్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను కొత్త కంటెంట్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాను. కొత్త రూట్స్ అనేవి మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తుంటాను. ఎక్కడ వెళ్ళలేని రూట్స్ కూడా మీకు చూపిస్తాను. మీకు ఏ రూట్ కావాలో నాకు కామెంట్ చేయండి. కంపల్సరీ ఆ రూట్లోనే వెళ్ళడానికి నేను ట్రై చేస్తాను. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ పెట్రోల్ కొట్టించేసుకున్నా. పెట్రోల్ వచ్చేసి 778 పడ్డది. 7 లీటర్స్ ఆల్రెడీ దాంట్లో ఉంది. ఫుల్ ట్యాంక్ అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసి మున్నార్కి వెళ్ళిపోవాలి. ఎంత డిస్టెన్స్ ఉందో ఎగ్జాక్ట్ అయితే లేదు. నైట్ చూసినప్పుడైతే 259 ఉంది. 249 ఉంది. నా ఫోన్ మొత్తం పగిలిపోయింది. ఫోన్ ఒకటి చేంజ్ చేసుకోవాలి. అన్నీ సెటప్ అయిపోయింది. గేర్ అయిపోయినా బయలుదేరదాం. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇక్కడ ఇంకా చల్లగానే ఉంది. మేబీ ఈ రూట్లో ఎవరు రాలేదు కావచ్చు. నేను ప్రజెంట్ పాలకండ్ వెళ్తున్నా. పాలకండ్ నుంచి వెళ్ళి మున్నార్కి వెళ్ళాలి. అరౌండ్ మనకి ఇంకా 160-170 కిలోమీటర్స్ ఉంటుంది. ప్రజెంట్ పాలకండ్కి అయితే వచ్చేసినాం. మనకి ఇంకా ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్ 160 కిలోమీటర్స్ ఉంది. మ్యాప్ ఎలా చూపిస్తుందంటే కొంచెం తమిళనాడులోకి ఎంటర్ అయ్యి తమిళనాడు నుంచి వెళ్ళి తిరిగి మళ్ళీ మున్నార్కి ఎంటర్ అవుతుంది. ఈ రోజుకి మున్నార్లో స్టే చేసేద్దాం. మేబీ సన్ రైజ్కి సన్సెట్కి వీలు కాకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడే వర్షాలు స్టార్ట్ అయినాయి. ఈ 2 days ఫుల్ రెయిన్ ఉందంట. చూడాలి ఒకసారి. ఒకవేళ వీలైతే కంపల్సరీ అప్పటి వరకు వర్షం తగ్గినట్టుండి సన్సెట్ వరకు అయితే ఒకవేళ అయితే నేనైతే సన్సెట్ చూపిస్తాను. లేకుంటే మాత్రం మనం రేపటి వరకు వెయిట్ చేయాలి. రేపు ఒక్కసారి సన్ రైజ్ చూసి హైదరాబాద్కి బ్యాక్ అయిపోవాలి. మనం పలాచీలో ఉన్నాం. పలాచీ 3rd exit నుంచి వెళ్తున్నాం. ఇంకా టిఫిన్ చేయాలి. టిఫిన్ అక్కడ ముంగటెక్కడైనా చేసేద్దాం. ఇది తమిళనాడు. మళ్ళీ తమిళనాడు నుంచి మళ్ళీ కేరళకి వెళ్ళాలి. అంటే ఇది ఎలా చూపిస్తుందంటే కేరళ బార్డర్ నుంచి తమిళనాడుకి వచ్చి తమిళనాడు నుంచి మళ్ళీ కేరళ లోపలికే చూపిస్తుంది. మా అదృష్టం ఏంటంటే అదృష్టం అనుకోవాలో తెలియదు. ఈరోజు అయితే ఫుల్ వర్షం పడ్డది. వర్షం పడి ఆగిపోయింది. అక్కడ ఎలా ఉందో తెలియదు. మున్నార్లో కనుక వర్షం పడితే మాత్రం డే వేస్ట్ అయినట్టే. నో ప్రాబ్లం, డే వేస్ట్ అని ఎందుకు అనుకుంటాం. వర్షం పడ్డా కూడా ఇదే వర్షం తగ్గాక కొన్ని ప్లేసెస్ విజిట్ చేసేది. ఆ విజిట్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం తమిళనాడు నుంచి పోతున్నాం. కనుచూపు మేరలో మొత్తం కొబ్బరి తోటలు మధ్యలో నేను వెళ్తున్నా. ఈ వ్యూ చూడండి, లైట్గా వర్షం పడుతుంది, గ్రీనరీ ఒక్కసారి చూడండి. మొత్తం చుట్టుపక్కల మొత్తం కొబ్బరి తోటలే. ఎంత అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా దగ్గర మేము ఒక 1.5 కిలోమీటర్ వచ్చినాం. 1.5 కిలోమీటర్ మేర మొత్తం కొబ్బరి తోటలో ఉన్నాయి. గూగుల్ మ్యాప్ని నమ్ముకుంటే ఇదే బాధ. మొత్తం ఒక చిన్న రోడ్డు జంగలకెళ్ళి చూపిస్తుంది. ఎక్కడ పోతుంది అర్థమవుతలే. మళ్ళీ కొబ్బరి తోట మధ్యలోకి పోయింది. మంచిగా ఇక్కడ టోల్ ఎంట్రన్స్ అడుగుతారు. 20 రూపీస్ అంట. టోల్ ఎంట్రీ చేసి అన్నమలై టైగర్ రిజర్వ్ పాయింట్కి వెళ్ళిపోవాలి. 20 कितना 20 डन.
ఎనీ రిసిప్ట్? థ్యాంక్ యూ. 20 రూపీస్ రిసిప్ట్ అనమాట. అన్నమలై పాస్. ఇప్పుడు మనం ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ వర్షం పడుతుంది లైట్గా. వ్యూ మాత్రం కిరాకుంది. మొత్తం పొగ మంచు. ఇదే పొగ మంచు మనకు మున్నార్లో ఉంటే మాత్రం కిరాక్ ఎంజాయ్ చేస్తాం. పోయేసరికి ఇలాగే ఉండాలి. ఆడ కూడా ఒక టైగరు లేకపోతే ఏనుగు కనబడుతుందేమో చూద్దాం. మనల్ని వాళ్ళని కాదు, మనలే ఎవరిని మనల్ని వాళ్ళు పిలిచింది రైడర్ని, వాళ్ళని అనుకుని చేయలాడతారు. అది కిరాకది. ఆ వ్యూ చూడు, టోటల్ ఫాగ్. మనం వచ్చిన దానికి వర్త్ అయిపోయింది. మనం వచ్చిన దానికి పే చేసిన టోల్ ఫీజ్కి కొంచెం వర్త్ అయిపోయింది. మిగతా టైంలో వచ్చుంటే మాత్రం ఇంత వైబ్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే వర్షం పడి ఆగింది కాబట్టి మనకి వైబ్ అనేది వస్తుంది. వెళ్తుందా వెహికల్? చూడండి లోపలికి వెళ్ళి. బాబా ఇది వర్త్. ఎవరైనా అన్నమలై టైగర్ ఫారెస్ట్కి వచ్చేది ఉంటే మాత్రం ఈ వింటర్ సీజన్లో ఇట్లా రెయిన్ పడుతుంటారండి. ఈ వ్యూ మాత్రం క్రాక్. 9 to 6 జాబులు కాదు రాబోయి. ఒక్కసారి వచ్చి ఇలా చిల్ అయ్యి ఎంజాయ్ కాండి. ఏనుగు ఏనుగు అమ్మయ్యా. ముంగడు కూడా ఉన్నట్టున్నాయి. కొండ హై లెవెల్లో ఉన్నాం మనం. ఈ సీ లెవెల్ నుంచి ఎంత నాకు తెలియదు. సెర్చ్ చేద్దామంటే ఇక్కడ నెట్వర్క్ కూడా చక్కగా లేదు. కానీ కిరాక్ అనిపిస్తుంది ఈ జర్నీ మాత్రం. నిజంగా చెప్తున్నా, లిటరలీ నాకు ఎప్పుడు ఎడిట్ చేయాలా అని ఉంది. కానీ మెమరీ కార్డు మొత్తం ఫుల్ అయిపోయింది. ఒక్కసారి చూడండి, మొత్తం పొగ మంచం. ముంగడు పోతాడు మొత్తం పొగ మంచే. కొండ లెవెల్లో ఉన్నాం, హై లెవెలా. వన్స్ సేఫ్టీ లేదు, ఏం లేదు. కొంచెం స్పీడ్ ఎక్కువైందట కత్తం లోయలకు వడ్డిపోతూనే ఉంటుంది వెహికల్. అసలు కూడా దొరకదు. అలా ఉంది మొత్తం. ఇదిగో అదిగో ఒక్కసారి చూడు, ఏం కనిపించట్లేదు ముంగట. పోతుంటే దట్టమైన పొగ ఇంకొస్తూనే ఉన్నది. అగో ఎక్కడి నుంచి ఏ వెహికల్ వస్తుందో ఏం అర్థం అవ్వట్లేదు. మొత్తం పొగ మంచే. కొండ లెవెల్ ఉన్నాం మనం అయితే, పై లెవెల్. ఫ్రెండ్స్ అటు ఇటు పోతుంటాయి అట. ఫాగ్ ల్యాంప్స్ కనుక లేకపోతే మన పని అవుటే. మొత్తం ఫాగే. చూడండి ఫ్రెండ్స్, అసలు ఏం కనబడట్లేదు. ఇప్పటి నుంచి సెకండ్ గేర్ ఫస్ట్ గేర్లోనే పోతున్నా. ఫ్యూయల్ తక్కువ ఉంది, ఏం అవ్వడట్లేదు. రోడ్డు కూడా సరిగ్గా అవ్వడట్లేదు. ఎంత ఘోరంగా ఉంది అసలు. దట్టమైన పొగ మంచు. అసలు కిందికి చూస్తే అసలు కిందికి ఏం కనపడట్లేదు అసలు. టైం చూడు 1 అవుతుంది. ఇంకా ఫాగ్ చూడు ఎలా ఉందో. ప్రజెంట్లీ మనం కేరళలో ఉన్న మున్నార్కి అయితే వెళ్తున్నాం. అన్నమలై టైగర్ రిజర్వాయర్ పాయింట్ నుంచి వెళ్ళి పైకి వెళ్తుంటే ఈ వ్యూ ఉంది. ఒక్కసారి చూడండి. మున్నార్కి వెళ్ళే రూట్లో కరిముట్టి వాటర్ ఫాల్స్ ఉంది. ఒక్కసారి విజిట్ చేసి చూపిస్తా. ఇక్కడ టైం వచ్చేసి ప్రజెంట్ 2:30 అవుతుంది. ఒక్కసారి అటు చూడు, బాగు అన్నీ ఎలా ఉంది చూడు. పొగ మంచి ఇంతవరకు పోనే లేదు. ఒకసారి లోపలికి వెళ్ళి విజిట్ చేసి చూపిస్తా. 25 రూపీస్ టికెట్ అంట. టికెట్ తీసుకుందాం.
కొన్నిటి దగ్గర ఆన్లైన్ అయితే వర్క్ చేయదు. క్యాష్ అయితే క్యారీ చేయండి, ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం. నేను క్యారీ చేసిన క్యాష్ అంతా అయిపోయింది. వీడియో తీయడానికి ఇంకొక వే ఉంది, ఇంకొక వేలోకి వెళ్ళి చూపిస్తా. ఒకవేళ క్లియర్గా వస్తే రావచ్చు, లేకపోతే లేదు. అదిగో అదిగో ఆ వాటర్ ఫాల్ మీకు క్లియర్గా అనిపిస్తుందో లేదు. జస్ట్ 25 రూపీస్. ఎందుకంటే అది వాళ్ళ గ్రామ పంచాయతీ పెట్టుకున్నది. దగ్గరికి ఇక్కడికి ఎక్స్పీరియన్స్ అంతా ఏం లేదు. జస్ట్ అక్కడికి వెళ్తే వాటర్ ఫ్లోస్ మనం క్లోజర్గా చూడవచ్చు. ఇక్కడి నుంచి అయితే ఇక్కడి నుంచి కూడా కొంచెం కనిపిస్తుంది. అక్కడి నుంచి నన్ను ఒకటి అట్రాక్ట్ చేసింది. ఏందా అని చూద్దాం వచ్చిన కానీ ఇక్కడ రాగానే నాకు పెద్ద షాక్ ఎదురైంది. చూడండి, ఇదేంటో తెలుసా? ఒక షాప్, ఇది ఎకో షాప్. ఇది చూపిస్తా ఉండు. అదిగో వాటర్ ఫాల్స్. అన్నమలై టైగర్ రిజర్వర్ పాయింట్ నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా ఈ ప్లేస్లో ఆగిన వాళ్ళు టికెట్ అయితే తీసుకోకండి. ఇక్కడి నుంచి అయితే ఫ్రీగా చూడవచ్చు. సేమ్ ఎక్స్పీరియన్స్. కాకుండా దగ్గరికి వెళ్తే ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ బెటర్గా ఉంటుంది. మనీ సేవ్ చేసుకోవడానికి అయితే ఇక్కడి నుంచి చూడండి. టాటాయిస్ ఎక్కువ షాప్ ఉంటుంది. ప్రవీణ్ వెనకాల ఉంది కదా, అది షాప్. అది దారిలో వచ్చేటప్పుడు ఇంకొక వాటర్ ఫాల్స్ చూసిన. ఏం చేయలేదు కదా, హెల్మెట్ కూడా తీయలేదు. తీయకుండా మౌంట్ చేసేసి మీకు చూపిద్దామని. చూడండి, మున్నార్ అంటేనే వరల్డ్ మొత్తం స్లో మోషన్లో నడుస్తున్నట్టు ఉంటుంది. ఒక్కసారి అక్కడ చూడండి, మొత్తం స్నోనే. రోడ్స్ మొత్తం 80% మొత్తం ఎంటీగా ఉంది, ఏం లేవు. ఒక్కసారి చూడండి, దిస్ ఈజ్ ద హెవెన్. ఒక్కసారి వచ్చి ఇక్కడ చిల్ కావచ్చు. చల్లగా ఉంది. ఈ ఫాగ్, ఈ మౌంటైన్స్, ఈ సైలెన్స్, ఈ మూమెంట్ కోసం 1000 కిలోమీటర్స్ రైడ్ చేసొచ్చా. ఒక్కసారి చూడండి. ఇది మూనార్ వైబ్. ఒక్కసారి మూనార్ అటు చూడండి, మొత్తం ఫాగే. ఈ గ్రీన్ కలర్ చూడండి, టీ లీవ్స్ లాగా మన మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది. ఈ స్మెల్, ఈ బ్రీజ్ అన్నీ డిసాల్వ్ అయిపోతాయి. ఈ రైడ్ నాకు ఒక లెసన్ నేర్పింది. మునార్లో ఎప్పుడు ఫాగ్ ఉంటుంది, రోడ్ ఆల్వేస్ ఫార్వర్డ్ ఉంటుంది. టుమారో అడ్వెంచర్ రైడ్స్ కోసం ఫాలో చేస్తూ ఉండండి సురేష్ కాంతి వ్లాగ్స్. నాకు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.